ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మందికి థైరాక్సిన్ లెవెల్స్, సో గుడ్ ఫుడ్, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, గుడ్ న్యూట్రిషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఐ థింక్ థైరాయిడ్ క్యాన్ బి కంట్రోల్డ్. సో నిజంగానే ఈ ఒబేసిటీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ థైరాయిడ్ అనేది వస్తుందంటారా? హైపోథైరాయిడిజంలో రోజు పొద్దున్న లేచి ఒక టాబ్లెట్ తీసుకొని మంచినీళ్ళు తాగినాకనే రెస్ట్ ఆఫ్ ద వర్క్ డే స్టార్ట్ అవుతుంది. సో హైపో అన్నది ఏ సైజ్ తర్వాత దాన్ని హైపో అని అంటాము, హైపర్ అనేది ఏ సైజ్కి ఉంటే హైపర్ అంటారు? అట్లేం లేదు. హైపో బేసికలీ మన థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది దాని మీద మనం హైపోనా హైపర్ అంటాం. నాడ్యూల్స్ని టూ కేటగిరీస్, ఏ సైజ్ అయినా చేయొచ్చు. ఇట్స్ వన్ డే కేర్ ఆర్ లేకపోతే కొన్ని డేస్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి. ఇది కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్ అండి. సో పేషెంట్ మోర్ ఆర్ లెస్ హాఫ్ డే లోపల హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనలో చాలా మందికి థైరాయిడ్ సమస్య అనేది అయితే ఉంటుంది. థైరాయిడ్ గురించి మనలో చాలా మందికి తెలుసు. అది రెండు రకాలు, ఒకటి హైపో అండ్ ఒకటి హైపర్. చాలామంది మనలో అనుకుంటూ ఉంటారు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా మెడికేషన్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మెడికేషన్ నుంచి మనం తప్పించుకోవాలంటే కంపల్సరీగా సర్జరీ అనేది అయితే చేసుకోవాలి అని చెప్పి. కానీ ఈ రెండు ప్రాసెస్ కాకుండా ఇంకో ప్రాసెస్ తోటి మనం కంప్లీట్గా థైరాయిడ్ అనేదాన్ని మనం నిర్మూలించుకోవచ్చు. మెయిన్గా థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది ఏదైతే ఉందో వాటిని పూర్తిగా అంటే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం థైరాయిడ్ని కూడా మొత్తానికి నిర్మూలించుకోవచ్చు. దాని తర్వాత మనం లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. సో ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తున్నాం ఒబేసిటీ వల్ల అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనలో చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా థైరాయిడ్ అనేది అయితే వస్తూ ఉంది. సో నిజంగానే ఈ ఒబేసిటీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ థైరాయిడ్ అనేది వస్తుందంటారా? థైరాయిడ్లో రెండు రకాలండి, హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే మనలో బాడీలో హార్మోన్ అంటే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ ఉండడం. సేమ్ థింగ్ తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటాం. సో ఈ రెండు దాంట్లలో కామన్గా ఏంటి అంటే మనము లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది తీసుకోవాల్సింది వస్తుంది. ఎస్పెషలీ హైపోథైరాయిడిజంలో రోజు పొద్దున్న లేచి ఒక టాబ్లెట్ తీసుకొని మంచినీళ్ళు తాగినాకనే రెస్ట్ ఆఫ్ ద వర్క్ డే స్టార్ట్ అవుతుంది. సో ఇలానే చాలామందికి ఇదే అంటారు. అండ్ చాలామందికి ఈ థైరాయిడ్లో బాగా గడ్డలు వస్తాయి, నెక్లో హైపోలో వస్తాయి, హైపర్లో వస్తాయి. సో ఈ బేసిక్గా దీనికి ఏంటి అంటే తరతరాలుగా ఓన్లీ సర్జరీ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు లోబ్స్ ఉంటాయండి మనకు థైరాయిడ్లో. సో ఏ సైడ్ మనకు పెద్ద లంప్ లాగానో లేకపోతే ఒక గడ్డలాగా ఏదైనా ఫామ్ అవుతే ఆ సైడ్ లోబ్ను అనేది కట్ చేసి తీసేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఏంటి అంటే కొత్త ప్రక్రియ అంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటాం. సో ఈ థైరాయిడ్ నాడ్యూల్ అల్ట్రాసౌండ్లో ఎక్కడుంది, ఎంత పెద్దగా ఉంది అనేది చూసుకున్న తర్వాత దాన్ని ఒక నీడిల్ పెట్టి బర్న్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మన కామన్ టెక్నాలజీస్, రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అండ్ మైక్రోవేవ్ టెక్నాలజీ ద్వారా ఈ నాడ్యూల్స్ అనేది కంప్లీట్గా బర్న్ చేసేస్తామండి. ఈ బర్న్ చేసిన నాడ్యూల్ ఏంటంటే ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయినప్పుడు మన నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఆ నాడ్యూల్ వలన కంప్రెషన్ లేకుండా నార్మలైజ్ అవుతుంది. నార్మలైజ్ అయినప్పుడు మన నార్మల్ థైరాయిడ్ లెవెల్స్, హార్మోన్ లెవెల్స్ కూడా బాడీలో నార్మలైజ్ అవుతాయి, నియర్ నార్మల్ స్టేజ్కి వస్తాయి చాలామందికి. అండ్ వాళ్ళు కొందరికి ఎలా అంటే చిన్న నాడ్యూల్స్ ఉన్న వాళ్ళకి అసలు ఆ సప్లిమెంటేషన్ అంటే ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేటివి కూడా కంప్లీట్గా ఆపేసేయడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మనం ఏదైతే అల్ట్రాసౌండ్ తోటి తీసేస్తున్నామో అది కంప్లీట్గా మనకి బయటికి వచ్చేస్తుందా, లేకపోతే మనకి ఈ బాడీ అంటే ఈ పార్ట్లోనే అది కంప్లీట్ స్ట్రింక్ అయిపోయి మనకి బాడీ నుంచి వేస్టేజ్ ద్వారా వచ్చేస్తుండ? సో బేసిక్గా ఆ ప్రొసీజర్ ఎలా చేస్తాము అనేది కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒక పేషెంట్ థైరాయిడ్ నాడ్యూల్ తోటి డయాగ్నోసిస్ అవుతే, సపోజ్ ఆ పేషెంట్ నా దగ్గరికి వస్తే ఫస్ట్ అది ఎలాంటి నాడ్యూల్, అది బినైనా మ్యాలిగ్నెంటా. బినైనా అంటే నాన్ క్యాన్సరస్, మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ అండి.
క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అని ఫస్ట్ తేల్చాల్సింది వస్తుంది. సో దానికి ఒకటి అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫ్ఎన్సీ, అంటే అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ ఒక చిన్న నీళ్ళు వేసి శాంపుల్ తీసుకుంటాం. శాంపుల్ అనేది ల్యాబ్కి వెళ్తుంది, ల్యాబ్ వాళ్ళు అనలైజ్ చేసి చెప్తారు. ఇప్పుడు అది కంప్లీట్లీ నాన్ క్యాన్సరస్ అనుకోండి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 4 సెంటీమీటర్స్ ఇన్ సైజ్, ఈ అబ్లేషన్ అనేది కంప్లీట్లీ క్యూర్ చేసే ఇంటెంట్ తోటి వీ డూ దట్ అబ్లేషన్ అండి. ఇప్పుడు పేషెంట్ మార్నింగ్ నార్మల్గా ఫాస్టింగ్లో హాస్పిటల్కి వస్తారు. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీ డూ ద స్కాన్, వీ మెజర్ ద సైజ్, వీ డూ ఎవ్రీథింగ్, అండ్ దెన్ వీ గివ్ హిమ్ లోకల్ అనస్థీషియా జస్ట్ టు ద నెక్, and then we put the ablation needle. The ablation needle is completely under ultrasound guidance. Ultrasound guidance లో పెట్టి దాన్ని బర్న్ చేస్తాం. ఈ బర్న్ చేస్తే నార్మల్గా అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎనీవేర్ బిట్వీన్ 3 to 6 months, the nodule starts shrinking in size over a period of time. సో ఆ ఇమీడియట్గా రిజల్ట్ అనేది మనకు ఉండదు, కానీ ఇట్ ష్రింక్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ ఎస్, డెఫినెట్లీ దే గో డౌన్ టు లెస్ దెన్ 1 centimeter అండ్ ఈవెన్ స్మాలర్ అండి. ఈవెన్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ వీ ఫాలో అప్ ఎవ్రీ మంత్లీ జస్ట్ ఆన్ అ రొటీన్ స్కాన్ టు సీ హౌ ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు ద ట్రీట్మెంట్. సో అంటే వన్స్ పేషెంట్కి వన్స్ మనం అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత 3 to 6 monthsలో నాడ్ అనేది కరిగిపోతూ ఉంటుందంటారు. అబ్లేషన్ చేసిన తర్వాత. ఓకే. సో బేసిక్గా అంటే ఇప్పుడు మనకి హైపర్ 2 నాడ్యూల్స్ ఉంటాయి కదా. సో హైపో అన్నది ఏ సైజ్ తర్వాత దాన్ని హైపో అని అంటాము, హైపర్ అనేది ఏ సైజ్కి ఉంటే హైపర్ అంటాము? అట్లేం లేదు. హైపో బేసికలీ మన థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది దాని మీద మనం హైపోనా హైపర్ అంటాం. నాడ్యూల్స్ని 2 categories, ఏ సైజ్ అయినా చేయొచ్చు. ఏ సైజ్ అంటే యూజువలీ 4 centimeters కంటే తక్కువ ఉన్నప్పుడే చేస్తాం. ఎక్కువ ఉంటే వీ డూ అ డిఫరెంట్ ప్రొసీజర్ కాల్డ్ ఎంబులైజేషన్ అండి. సో ఎంబులైజేషన్లో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 4 centimeters వీ డూ ఎన్ ఎంబులైజేషన్ ప్రొసీజర్. కానీ అబ్లేషన్ క్యాన్ బి సేఫ్లీ డన్ ఫర్ వెదర్ ఇట్ ఈస్ బినైన్, అంటే నాన్ క్యాన్సరస్ ఆర్ క్యాన్సరస్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్ క్యాన్సర్, but less than 3 or 4 centimeters in size, we can completely reduce it and without any major side effects. మీకు నార్మల్గా సర్జరీ చేస్తే వాయిస్ చేంజ్ అనేది వస్తుంది, హ్యూజ్ స్కార్ ఎస్పెషలీ అక్రాస్ ద నెక్, అండ్ ఎస్పెషలీ విమెన్ జ్యువెలరీ వేసుకోవాలన్నప్పుడు ఆ స్కార్ ఉంటే అస్సలు బాగా కనిపించదు. అండ్ ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆర్ విత్ విమెన్ అండి, సాడ్లీ. సో కానీ ఈ ప్రొసీజర్ ద్వారా, అండ్ ఎస్పెషలీ వెన్ వీ డూ ద ప్రొసీజర్, యూ విల్ జస్ట్ హ్యావ్ అ స్మాల్ డాట్ అండి వేర్ వీ పుట్ దట్ నీడిల్, అండ్ 5 or 7 days లేటర్ యూ హార్డ్లీ సీ దట్ డాట్. ఆ నీడిల్ పెట్టింది కూడా ఇట్స్ నో స్కార్, దెర్ ఇస్ నో సూచర్, there is no general anesthesia. So when I am doing the procedure, I talk to my patient. Okay. Everything is okay. Okay, we are continuing the procedure. We'll finish it in another 15-20 minutes, and we keep talking to them also. So they are very comfortable getting this done. And the major advantage with this, there is no scar, there is no general anesthesia. So long-term complications, voice change, ఏది రాదండి. And it has to be done properly. You don't have any other complications with this procedure. సో అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ చేసినాక పేషెంట్ని అంటే లైక్ ఇట్స్ 1 day కేర్ ఆర్ లేకపోతే కొన్ని డేస్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి? ఇది కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్ అండి. సో పేషెంట్ మోర్ ఆర్ లెస్ హాఫ్ డే లోపల దే కెన్ గో బ్యాక్ హోమ్. సో వీ అడ్మిట్ ద పేషెంట్, about 15-20 minutes we start the procedure, 40-45 minutes usually the procedure is done. Then we put them under our observation, voice మాట్లాడతాం, then we give them some water, everything is okay, we discharge them about say 2 hours after the procedure is done. They walk back home andi, most of them, and comfortable. There is no major ante anesthesia side effects undavu, procedure side effects undavu. They do their normal regular work from the next day itself. సో అంటే ఇప్పుడు మనం ఫుడ్ కూడా ఈ పేషెంట్స్ కి మనం నార్మల్ గా డైలీ పెట్టే ఫుడ్ పెట్టొచ్చా, లేకపోతే ఫుడ్ లో ఏమైనా చేంజెస్ చేసి పెట్టాలి? బేసిక్ గా ప్రొసీజర్ తర్వాత I would usually tell them to avoid cold beverages. ఎందుకంటే if you drink cold and then you contact some cold or cough, మనకు కొంచెం వాయిస్ చేంజ్ అయ్యి కొద్దిగా కంఫర్టబుల్గా ఉండదు ఎస్పెషలీ. సో అబౌట్ 1 week ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఇఫ్ యూ అవాయిడ్ కోల్డ్ డ్రింక్స్, ఐ థింక్ దట్ షుడ్ బి వెల్ అండ్ గుడ్, నాట్ అ బిగ్ థింగ్. సో సార్ ఇప్పుడు ఈ అంటే మనం అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఆ నాడ్యూల్ని కంప్లీట్లీ
రెడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మనకి నాడ్యూల్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సేమ్ నాడ్యూల్స్ రాకపోవచ్చు, కానీ వేరే అంటే థైరాయిడ్ని మనం కంప్లీట్గా తొలగించడం లేదు. ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది నార్మల్గా ఉంది. సో కొత్త నాడ్యూల్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. వస్తే కూడా సేమ్ ప్రొసీజర్ క్యాన్ బి రిపీటెడ్. బట్ ద మేజర్ అడ్వాంటేజ్, హార్మోనల్ సప్లిమెంట్స్ అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ మేజర్ స్కార్ ఆన్ యువర్ నెక్. దేర్ ఇస్ నో సూచర్ అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్. సో ఇట్స్ నాట్ అ మేజర్ దట్ మచ్ అంటే మనకి అంత టైం టేకింగ్ కాదు, అంత మనీ ఎఫిషియెంట్ కూడా కాదు కాబట్టి సో ఇట్ క్యాన్ బి డన్ ఇన్ ఈజీ స్టెప్స్. సో సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటివి అంటే లైక్ బేస్డ్ ఆన్ క్యాన్సర్ ఆర్ నాట్ మనకి నాడ్యూల్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకుంటే better? నార్మల్గా ఇది ఏంటి అంటే చాలా మందికి థైరాక్సిన్ లెవెల్స్, సో హెల్దీయర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో నార్మల్ మోడరేట్ వెయిట్లో ఉండి గుడ్ ఫుడ్, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, గుడ్ న్యూట్రిషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఐ థింక్ థైరాయిడ్ క్యాన్ బి కంట్రోల్డ్. అండ్ ఎస్పెషలీ హైపోథైరాయిడ్లో యూ టెన్ టు పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్, కానీ నార్మలైజ్ చేస్తే యూ టెన్ టు గెట్ బ్యాక్ ఇన్ టు అ నార్మల్ షేప్ అండి. ఓకే. సో ఎస్పెషలీ హైపోథైరాయిడ్ ఉండి వెన్ యూ ఆర్ వెరీ హెవీ, you have these nodules, you burn those nodules, your thyroid gland becomes normal. So it starts functioning normally, and then you will have to be off supplements eventually, and then you get to a healthier body. అంటే ఇప్పుడు ఈ నాడ్యూల్స్ ని మనం రెడ్యూస్ చేసిన తర్వాత బాడీ వెయిట్ అయితే ఏదైతే మనకి థైరాయిడ్ గ్లాండ్స్ నార్మల్ బాడీ వెయిట్ నార్మల్ కి వస్తుందా? నార్మల్ థైరాయిడ్ ఉన్నప్పుడు థైరాయిడ్ హైపోథైరాయిడ్ వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతే అది కూడా విల్ స్లోలీ స్టార్ట్ కమింగ్ డౌన్ అండి. ఓకే. యా వెన్ ఎస్పెషలీ థైరాయిడ్ లెవెల్స్ ఆర్ నార్మల్ ఇన్ యువర్ బాడీ, యూ టెన్ టు మెయింటైన్ ఎ నార్మల్ వెయిట్. కానీ you have to exercise, you we have to follow diet and we have to do some exercise. That doesn't mean we eat a lot and we'll still become healthy, slim. Yeah. Okay, so sir basically not only the patients those who were under this ultrasound but also people who are getting these thyroid day by day, సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? సో ఎస్పెషలీ మీకు నెక్లో బాగా పెద్ద నాడ్యూల్స్ బయటకి వికారంగా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, అవి సింపుల్ నాడ్యూల్ని అబ్లేషన్ చేసుకుంటే మీకు సర్జరీ లేకుండా అది కంప్లీట్గా. ఇంకొకటి ఏంటి అంటే లాంగ్ టర్మ్ మీరు మేబీ హార్మోనల్ సప్లిమెంట్స్ లైఫ్ లాంగ్ యూజ్ చేసే అవసరం పడకపోవచ్చు. అన్ని కేసెస్లో కాకపోయినా సిగ్నిఫికెంట్ నంబర్ మనం రెడ్యూస్ చేసుకున్నాం అనుకోండి, మనం ఆ సర్జరీ మేజర్ సర్జరీ అనేది అవాయిడ్ చేస్తాము అండ్ సర్జరీతో రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నాం కదా మనకి ఇప్పటి వరకు అయితే థైరాయిడ్ వచ్చిన పేషెంట్లో మనం ఏంటంటే లైఫ్ టైం కూడా మనం ఏంటంటే ఈ ఏవైతే మెడికేషన్ ఉంటుందో అది యూస్ చేయాలి. మెడికేషన్ నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం సర్జరీ అనేది అయితే చేయించుకోవాలి అని మాత్రమే తెలుసు. కానీ ఆ సర్జరీ వల్ల మనకి ఎక్కడైతే సర్జరీ జరుగుతుందో ఈ నెక్ పార్ట్లో మనకి కంప్లీట్గా స్కార్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అల్ట్రాసౌండ్ పద్ధతిలో అయితే మనకి చిన్న ఇంజెక్షన్ తోటి దాన్ని అయితే మనకి చిన్న నీడిల్ తోటి కంప్లీట్గా దాన్ని అల్ట్రాసౌండ్ యూజ్ చేసి దాన్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసి మన థైరాయిడ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి మనం తరువాత కూడా మనకి ఏదైతే సప్లిమెంట్స్ ఉన్నటువంటి మెడికేషన్ ఉందో దాన్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించుకోవచ్చు అని చెప్పేసి అయితే డాక్టర్ గారు చెప్తున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.